2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఎడ్యుకేషన్కి అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్లో భాగంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ మీరు అన్ని అడ్మిషన్స్ గురించే చెప్తున్నారు, ఏదో టాప్ కాలేజీలో ఉన్న అడ్మిషన్స్ లేకపోతే అవే చెప్తున్నారు, మీరు ఏదో ఫారెన్ యూనివర్సిటీస్ అలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కొంచెం చెప్పండి సార్. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయమని మీరే చెప్తున్నారు, బట్ ఎలా అప్లై చేయాలి ఏంటి, లేదా ఎక్కడ అప్లై చేయాలి ఏంటో తెలియట్లేదు, అవి కూడా కొంచెం చెప్తే బెటర్ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నారు. బట్ అన్నీ నేను చేయలేకపోయినా బట్ వీలైనంత వరకు నేను మధ్య మధ్యలో కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా గూగుల్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ ఫర్మ్ అందరికీ తెలిసిందే. గూగుల్లో ఇంటర్న్షిప్ చేయాలనేది చాలామంది కోరిక. సో ఈ గూగుల్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎవరైతే మీకు ఇంజనీరింగ్ చదువుతున్నారో, అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చదువుతున్నారో, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో, అది కంప్యూటర్ సైన్స్ కానీ ఆ రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా ఇప్పటికీ కూడా వాళ్ళకి డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి చక్కగా మీరు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం ఈ 2024 సమ్మర్లో ఉంది. 2024 సమ్మర్ అంటే మరి ఇప్పుడు అప్లై చేయాలంటే ఇప్పుడు అప్లై చేయాలి. లాస్ట్ డేటు 19th జనవరి, అంటే చాలా తక్కువ టైం ఉంది. నేను ఇది మీకు చెప్తున్నాను వీడియో, బట్ సమయభావం లేకపోవడం వల్ల. సో ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు బీటెక్ చదువుతున్నప్పటికీ కూడా ఎక్కడైనా సరే ఎలాంటి కాలేజ్ అయినా సరే ఇండియాలో సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి లైఫ్నే మార్చేస్తుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే దాన్ని స్టెప్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఏంటంటే స్టెప్ అంటే సాఫ్ట్వేర్ స్టూడెంట్ ట్రైనింగ్ ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఇది గూగుల్ స్టెప్ ఇంటర్న్ 2024. ఇది మీరు అప్లై చేయాల్సినటువంటి ప్రోగ్రామ్. ఇది మే 2024లో మనకి మేలో కానీ ఆగస్టులో కానీ ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ బట్ ఒక డేట్ ఇస్తాడు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ డేట్స్లో మీరు సమ్మర్లో చక్కగా వెళ్ళి మీరు చెయ్యాలి. ఇది 10 నుంచి 12 వారాలు ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 12 వారాలు అంటే తక్కువేం కాదంటే 3 months వరకు చాలా మంచి ఆపర్చునిటీ కింద మనం చెప్పొచ్చు. దీన్ని ఇండియాలో మీరు అప్లై చేసేటప్పుడు మన ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రేపొద్దున సెలెక్ట్ అయిన తర్వాత బెంగళూరు, కర్ణాటక, లేకపోతే ఏదైతే హైదరాబాద్ కానీ, లేకపోతే పూణే కానీ, లేకపోతే మహారాష్ట్ర పూణే, ఏదైతే ఈ 4 ప్లేసులు ఏవైతే మీకు ఉన్నాయో బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే పూణే, ఈ 3 మేజర్గా లో ఈ సమ్మర్లో వెళ్ళి చేసి అవకాశం ఉంది. ఇదే స్టెప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ విదేశాల్లో కూడా ఏ దేశానికి ఆ దేశంలో ఉంటుంది. ఎవరైతే మీ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వేరే దేశాల్లో చదువుతున్నారో వాళ్ళని వాళ్ళ దేశాల్లో అప్లై చేసుకోమని చెప్పండి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఫర్ ద ఇండియా, బట్ డేట్స్లో కొంచెం మార్పులు ఉంటే ఉండొచ్చు సెలక్షన్ క్రైటీరియాలో, బట్ ద టైటిల్ అయితే ఇదే స్టెప్. ఈ 3 ప్లేసుల్లో ఉంటుంది, హైదరాబాదు, బెంగళూరు, పూణే. జనరల్గా ఈ అప్లై చేసేటప్పుడు ఏం అప్లై చేయాలి, పెద్ద టైం ఏం పట్టదో, మీకు హార్డ్లీ ఒక 1 day, ఒక 1 hour 2 hours అయిపోతుంది. ఒకసారి మీ దగ్గర రెడీగా సీవీ ఉంటే ఫస్ట్ ఫండమెంటల్గా మీకు సీవీ తయారు చేసుకోండి, లేకపోతే సీవీ పెట్టాలి. మీకు స్కిల్స్ ఏమొచ్చు మ్యాండేటరీగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎందుకు అన్నాడు అంటే జావా, C++ అండ్ పైథాన్, ఈ 3 లాంగ్వేజ్లు ఏదైతే ఉంటాయో ఈ 3 లాంగ్వేజ్లో మీకు ఎంతో కొంత స్కిల్ ఉండాలి. అప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు కనెక్ట్ అవుతారు. సో ఈ స్కిల్స్ ఉండాలి. అది రాసేటప్పుడు జనరల్గా మీరు క్లియర్గా రాయండి ఆ స్కిల్ సెట్ ఏ విధంగా ఉంది. ఎక్కడ ఏ లొకేషన్లో మీరు చేద్దాం అనుకుంటున్నారో మీరు చెప్పాలి క్లియర్గా. అప్లికేషన్లో ఒక కవర్ లెటర్ అనేది ఆప్షనల్, కవర్ లెటర్ కూడా రాసుకుంటే మంచిది. ట్రాన్స్క్రిప్ట్స్, మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, మీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సీవీలో రాయండి. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంతే. ఇది ఒక్కసారి ఇది అప్లై చేసిన తర్వాత వాళ్ళకు ఎగ్జాము మనకి ఇంటర్వ్యూ 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ టెక్నికల్ రౌండ్స్ ఏవైతే మీకు 2 rounds ఉంటాయో ఈ 2 కూడా హెచ్ఆర్ ఎలాంటివి ఉండదు, టెక్నికల్ కానీ 2 rounds ఉంటాయి. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ 2 rounds ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు దయచేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి థింగ్స్ ఏంటంటే బేసికల్గా వాళ్ళకి ఎక్కువగా బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథంలో ఏదైతే బేసిక్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీద కొంత పట్టు తెచ్చుకోండి.
మీరు చదవకపోయినా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కొంతమంది సిలబస్లో లేకపోయినా ప్రిపేర్ అవ్వండి, పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఆ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను నేను. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అది జనరల్గానే ఉండాలి, మనకి ఆ ఐక్యూ లెవెల్ బట్టి ఉంటుంది, ఆ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఏవైతే డేటా స్ట్రక్చర్స్ ఇది కాకుండా స్టాండర్డ్ అల్గారిథమ్స్ కొన్ని ఉంటాయి మనకి, ఆ స్టాండర్డ్ అల్గారిథమ్స్ కొంత ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మీకు డిఎఫ్ఎస్ అండ్ బిఎస్ఎఫ్ అండ్ టూల్స్ అంటారు, అలాంటి చాలామంది కంప్యూటర్ సైన్స్ చదివి ఐడియా ఉంటుంది. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అలాగే బ్రెత్ ఫస్ట్ సెర్చ్, ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో ఈ టూల్స్ మీద కొంత మీరు యూజ్ చేసుకున్నట్లయితే కొంత మీకు నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా వాడాలి ఏంటన్నది. జనరల్గా ఇది నేర్చుకోవాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, డేటా స్ట్రక్చర్ ఫండమెంటల్స్ అనుకున్నప్పుడు లీడ్ కోడ్స్లోకి వెళ్ళి మీరు కోడింగ్ నాలెడ్జ్, లీడ్ కోడ్ అందరికీ తెలిసిందే, జనరల్గా సిఏ చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ని చాలా చక్కగా మీరు యూజ్ చేసుకుని కొంత నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోండి. అట్లాగే జిఎఫ్జి అంటారు, గీక్ ఫర్ గీక్ అన్నది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అది మీకు అప్పట్లో మీకు సందీప్ జైన్ ఐఐటి రూర్కీ అతను పెట్టాడు, ఆల్మోస్ట్ మీకు టర్న్ ఓవర్ అది 100 కోట్లకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది ప్రతి కంప్యూటర్ సైన్స్ కోర్సు, ప్రతి కోడ్ కాంపిటీషను, ప్రతిదీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీథింగ్ మీకు దీంట్లో దొరుకుతాయి మీకు. సో దీని ఆర్టికల్స్ మీరు ఉంటాయి, ఆర్టికల్స్ మీరు ఒకసారి అంటే మీరు కూడా పోస్ట్ చేసే ఆర్టికల్స్ ఒక 10 ఆర్టికల్స్ పోస్ట్ చేస్తే మీకు డబ్బులు కూడా, మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది, మీరు ఇంకా బెటర్గా మీరు అందులో అప్డేట్ కూడా అవ్వచ్చు. ఏదైతే మీకు జిఎఫ్జి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో దయచేసి ఆ ఆర్టికల్స్ని మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఆర్టికల్స్ని మీరు చూసినట్లయితే, వేరే వాళ్ళు రాస్తారు కాబట్టి రాసిన మీరు చూసినట్లయితే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇంకొంచెం బెటర్గా రాయగలిగితే మీరు అది కూడా మీరు చేయొచ్చు. మీరు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకోండి, జిఎఫ్సి వెబ్సైట్లోకి వెళ్ళి లేకపోతే లీడ్ కోడ్ కానీ అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి కాంపిటీషన్స్కి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. అట్లాగే వీలున్నంత వరకు అట్లీస్ట్ ఒక 2 ప్రాజెక్టులైనా మీ సీవీలో ఉండేటట్టుగా చేయండి. ఒక 2 ప్రాజెక్టులు ఉంటే ఏదన్నా మీరు ఎక్కడన్నా 12th తర్వాత కానీ లేకపోతే ఏదైనా ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఏదైనా ప్రాజెక్టులు చేసుకుంటే ఆ ప్రాజెక్ట్స్ మినిమం 2 ప్రాజెక్టులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి కాబట్టి పెట్టండి. అంటే ప్రాజెక్ట్స్ లేకపోతే పెట్టకూడదు అనేది కాదు కానీ బట్ అట్లీస్ట్ ఒక మినిమం 2 ప్రాజెక్ట్స్ అలాగే జావా కానీ పైథాన్ కానీ C++ ఉంటే డెఫినెట్గా మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్పాను. డెఫినెట్గా ఈ 2 ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మీరు చాలా ఫాస్ట్గా మీరు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. టైం ఇంకా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ముందు అయితే ఇమీడియట్గా అప్లికేషన్ మీరు పెట్టి ఈ గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అప్లై చేసుకుని చక్కగా మీరు సీవీ కొంచెం నీట్గా తయారు చేసుకొని మంచి టెంప్లెట్స్ ఉంటాయి. సీవీలో మీరు ఫోటో పెట్టద్దు, అలా సీవీలో ఫోటోలు పెట్టకూడదు. జనరల్గా ఉన్నంతవరకు అడ్రస్ అవి ఇవి పెద్ద స్పెసిఫిక్గా అంత రాయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో జనరల్గా ఫోటో కానీ లేకపోతేనేమో ఏదైనా ఫ్యాన్సీగా లేకపోతే కలర్ఫుల్గా అలా తయారు చేయొద్దు. కొంచెం నీట్గా డీసెంట్గా ఒక సీవీ టెంప్లెట్స్ చాలా దొరుకుతాయి. ఒక మంచి సీవీ టెంప్లెట్ ఏదైనా చూసుకుని చక్కగా తయారు చేసుకుని అప్లోడ్ చేయండి. కవరింగ్ లెటర్ మీకు టైం ఉంటే పెట్టండి, టైం తక్కువ ఉంది కాబట్టి లేదంటే అవసరం లేదు. సో జనరల్గా ఒక నార్మల్ ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎక్కువగా రిప్రజెంటేషన్ మంచి ఆటలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం లేదో వాళ్ళని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. మీరు అనుకోవద్దు NITలో IIIT వాళ్ళకి ఇస్తారేమో సార్ మాకెందుకు ఇస్తారని, కాదండి. దిస్ ఇంటర్న్షిప్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ద అన్ప్రివిలేజ్డ్, ఎవరికైతే యాక్సెస్ లేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళు చూస్తారు. సో అందువల్ల ఏంటంటే ఇది ఏదైతే మీకు ఉంటుందో ఇది ఇట్స్ నాట్ దట్ ఓన్లీ టాప్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు, టాప్ కాలేజ్ వాళ్ళని కాదు, మిగతా కాలేజ్ వాళ్ళకి కూడా Tier 2 Tier 3 కాలేజ్ వాళ్ళకి కూడా వీళ్ళు ప్రయారిటీ ఇచ్చి డెఫినెట్గా మీకు స్కిల్ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఒక్కసారి కానీ ఇందులో కానీ మీరు ఈ గూగుల్లో సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ కొట్టగలిగితే నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ థర్డ్ ఇయర్లో మీకు వచ్చేస్తుంది. సెకండ్ ఇయర్లో కానీ కొడితే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ మీరు అసలు క్యాంపస్తో ప్లేస్మెంట్ లేకుండా ఫస్ట్ గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్, నెక్స్ట్ స్టెప్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ థర్డ్ ఇయర్లో, నెక్స్ట్ స్టెప్ ఫైనల్ ప్లేస్మెంట్. చాలా ఈజీగా మీరు గూగుల్లోకి ఎంటర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా యూజ్ చేసుకుని అప్లై చేయండి. సో డెఫినెట్గా ఎవరికైతే తెలియదో వాళ్ళకి మీరు మెసేజ్ని, వీడియోని ఫార్వర్డ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.